హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫోన్ని అడ్డంగా పెట్టి షూట్ చేస్తున్నానండి. ఎందుకో తెలుసా? లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి, మన కొత్త ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ వీడియోసేనండి. ఈ షార్ట్ వీడియోస్ ఏమీ లేవు. ఫోన్ తిన్నంగా పెట్టి తీసేది కూడా ఏం లేదు. ఓన్లీ లాంగ్ వీడియోస్. అప్పట్లో అయితే 20 మినిట్స్ 30 మినిట్స్ ఇంట్లో వ్లాగ్స్ కూడా, ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ ఆ వీడియోస్ కూడా షూట్ చేసేవాళ్ళము. అరే ఎలా చేశాను, ఇవన్నీ నేనే చేశానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తలుచుకుంటే. బట్ ఆ ఛానల్ అయితే అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ టర్మినేట్ చేసింది. సో చాలా బాధపడ్డాను. బట్ అక్కడే ఆగిపోలేము కదా, అలా అని నేను చాలా గ్యాప్ తీసుకుని ఇంకా గివప్ ఇచ్చేద్దామా, మనకి ఇది సెట్ అవ్వదు, ఏంటి అసలు మనకి యూట్యూబ్ అనేది సెట్ అవుతుందా అవదా అని ఆలోచనకే నాకు చాలా టైం పట్టేసింది. గివప్ ఇవ్వడం అనేది ఉంది చూసారు, చాలా ఈజీగా ఇచ్చేస్తామండి. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించి గెలవడం అనేది చాలా కష్టం అనమాట. సో నేను ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాను. ఒక్కొక్కసారి మనకి ఎందుకు ఇవన్నీ సెట్ అవ్వవు, ఇంకా గివప్ ఇచ్చేద్దాము, ఎందుకు యూట్యూబ్ మాటికి ఫోన్ పట్టుకొని వీడియోస్ తీయటం, పోస్ట్ చేయటం, వ్యూస్ రాకపోవడం, హెడేక్, ఇవన్నీ అవసరమా? ఎందుకు, లైఫ్ బాగానే ఉంది కదా, అంత అవసరం ఏం లేదు కదా అనిపిస్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి పడుకునేటప్పుడు అనిపిస్తుంది, అరే అదేంటి మనం కదా స్టార్టింగ్, అసలు యూట్యూబ్లో మనీ వస్తుందని ఎవరికీ తెలియనప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు మధ్యలో మనం వదిలేస్తే ఏంటి, అసలు మనకన్నా వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా భలే సక్సెస్ అయ్యారు. అంటే ఆ సక్సెస్ అయ్యారని నేనేమి వాళ్ళ మీద ఈర్ష్యపడట్లేదు. బట్ కొంచెం మనకి అనిపిస్తుంది కదా, మనకన్నా వెనకొచ్చి వాళ్ళే సక్సెస్ అవ్వగలండి, మనం ఎప్పుడో స్టార్ట్ చేసామో అలాంటిది మనం అవ్వలేమా అని అనిపిస్తుంటుంది చూసారు, థాట్ వస్తుందన్నమాట. సో అలాంటి థాట్లోంచి పుట్టింది ఈ ఛానల్. సో నా మెయిన్ ఛానల్ వచ్చేసి కంప్లీట్ డివోషనల్ ఛానల్. అది యూట్యూబే టర్మినేట్ చేసింది. ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా కూడా రాలేదు. నేను చాలా బాధపడ్డాను. కానీ అక్కడే ఆగిపోలేము కదా, ఇంకా అది ఆగిపోయింది, ఆ ఛానల్ పోయింది అని చెప్పి బాధపడుతూ ఎన్ని రోజులని కూర్చుంటాము. సో ఇప్పటి నుంచి నేనైతే ఒకటి పెట్టుకున్నాను, ఇంకా 1 year టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఈ 1 yearలో నా ఎఫర్ట్ నేను పెడతాను. ఇంకా లక్ అనేది కలిసి రావాలి. అది యూట్యూబ్ అనే కాదు, ఏది స్టార్ట్ చేసినా మనం లైఫ్లో కానీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎందులోనైనా కూడా ఒక చిన్న లక్ ఉండాలి. అది లేకపోతే మనం ఎంత కష్టపడినా కూడా అసలు దానికి యూజ్ అనేది ఉండదన్నమాట. సో దీని గురించి కూడా నేను అలాగే ఆలోచించి ఏమనుకుంటున్నానంటే, నా దగ్గర మంచి కంటెంట్ అయితే ఉంది, నేను కంటెంట్ ఇవ్వగలను. సో ఈ కంటెంట్ బేస్ మీద మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. 1 year టార్గెట్. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నది January 29th. ఇది దీనికి ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ పెట్టి ఇవన్నీ పోస్ట్ చేసేటప్పటికి 1 or 2 days, మేబీ 30వ తారీఖు 31 పోస్ట్ చేస్తాను. సో ఈ ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఫిబ్రవరి వరకు నేను సాయశక్తిలో ప్రయత్నిస్తాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి. రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మంచిగా పెడతాను. ఒకవేళ సక్సెస్ అయ్యానా రన్ చేస్తా, ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకోండి ఇంక ఇది ఆపేస్తా. నాకు ఇది సెట్ అవ్వదు, ఈ ప్లాట్ఫామ్ నాకు సెట్ అవ్వదు, నేను సక్సెస్ అవ్వలేను అని చెప్పి ఇంక నేను వేరే ఏదైనా చూసుకుంటాను అనమాట. కష్టపడే వాళ్ళకి ఒకటే కాదు కదండి, ఎన్నో ఉంటాయి, మనం కష్టపడాలి అంతే తేడా. సో చూద్దాం ఎందులో సక్సెస్ ఇస్తాడన్నది. ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యాను. 95,000 సబ్స్క్రైబర్స్ వరకు వెళ్ళిన ఛానల్ పోయింది, దాన్నే తట్టుకొని నిలబడ్డాను. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, అబ్బే వీళ్ళందరికన్నా నేనే ముందు ఛానల్ స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు నేను గివప్ ఇవ్వడం ఏంటి, నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాము, పోయేదేముంది, రోజు ఒక వీడియో పోస్ట్ చేద్దాం, లేదంటే 2 రోజులకు ఒక వీడియో పోస్ట్ చేద్దాం, చక్కగా సక్సెస్ అవుతాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇంకో విషయం తెలుసా, యూట్యూబ్లో బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నేనేనండి. పూజ సామాన్లు, చక్కగా పూజ ఐటమ్స్ అన్నీ కూడా సెల్ చేసేదాన్ని. హ్యాపీగా భలే సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని వీళ్ళందరూ బిజినెస్లు చేస్తుంటే నాకు అనిపిస్తున్నారే, మనం ఇది ఎప్పుడో స్టార్ట్ చేసాం కదా, వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారేంట అని. కానీ ఎలా ఉంటుందంటే, మీకు చెప్తే అబ్బో ఇది చెప్పిందిలే పెద్ద అన్నట్టుగా ఉంటుంది. సక్సెస్ అయ్యి చూపించిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది ఏంటి అన్నది. సో నేను అదే నమ్ముకుంటున్నాను. చూద్దాము, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మనం మంచి కంటెంట్ ఇస్తే ప్రజలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి, చూస్తారు, వీడియోస్ చూస్తారు. అండ్ ఇంకా లక్ అంటారా, అది మన రాసి పెట్టుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. 2018లో స్టార్ట్ చేశానండి ఛానల్. 2018లో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎవరికి యూట్యూబ్లో మనీ వస్తుందన్న విషయం ఎవరికీ తెలియదు, యూట్యూబ్ ద్వారా బిజినెస్ చేయొచ్చు అన్న విషయం ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేసి ఎర్నింగ్స్ చేశాను అండ్ బిజినెస్ చేశాను. పూజా ఐటమ్స్ సెల్ చేసి బిజినెస్ చేసి మంచిగా సక్సెస్ అయ్యాను.
అసలు ఏమీ తెలీదు, మనకి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలీదు, థంబ్నెయిల్ ఎలా పెట్టాలో తెలీదు, అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియనప్పుడే మనం సక్సెస్ అయ్యాము ఛానల్ పెట్టి. అలాంటిది ఇప్పుడు అన్నీ తెలుసు, థంబ్నెయిల్ చేయడం వచ్చు, ఎడిటింగ్ చేయడం వచ్చు, ఎక్కడ ఏం వాడాలన్నది వచ్చు, హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వచ్చు. ఇన్ని తెలిసినప్పుడు ఇప్పుడు మనం కొంచెం కష్టపడితే సక్సెస్ అవ్వలేమా అనిపించి ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. చూద్దాము, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మనం మంచి కంటెంట్ ఇస్తే ప్రజలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి, చూస్తారు, వీడియోస్ చూస్తారు. అండ్ ఇంకా లక్ అంటారా, అది మన రాసి పెట్టుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అదండి, ఈ ఛానల్లోనైతే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా షేర్ చేయండి.